తెనాలిలో ఆదివారం నిర్వహిస్తున్న కాపు విద్యావంతుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో శనివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో తెనాలి పట్టణ కాపు విద్యావంతుల వేదిక నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 2వ తేదీ ఆదివారం ఉదయం ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కాపు విద్యావంతుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొత్తపేటలోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సమావేశం జరుగుతుందని చెప్పారు. కాపు విద్యావంతులు అందరూ తప్పక సమావేశంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గోపాలం శివనాగేశ్వరరావు, గ్యాలం వేణు, టి శ్రీనివాసబాబు, హరిదాస్ గౌరీశంకర్, బోయిన శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. మొన్న పోయిన ఎలక్షన్లో జనసేనకి మద్దతుగా ఆలపాటి రాజా గారు సీటు త్యాగం చేశారు, తెనాలి సీట్ని. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకున్న ప్రజాదరణతో పాటుగా మనోహర్ గారు చేసిన అభివృద్ధి పనులతో పాటుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన కృషి, ఆయన వేసిన పునాదులు జనసేన 50,000 పైన మెజార్టీతో గెలవడానికి ఈ నియోజకవర్గంలో అవి కారణమయ్యాయి. అట్లా జనసేన పార్టీ కోసం ఆయన అంత త్యాగం చేశాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కాబట్టి కాపు సామాజిక వర్గం ఆయనకి పూర్తిగా మద్దతునిచ్చి ఆయనకి సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉందని భావించి కాపు విద్యావంతుల వేదిక తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి కాపు విద్యావంతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. సమయాభావం మూలంగా అందరినీ పర్సనల్గా కలిసి ఆహ్వానించలేకపోతున్నాం. అనేదో భావించకుండా ఈ సమావేశానికి ఆదివారం ఉదయం 10 గంటలకి ఇక్కడ ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశాం. తెనాలి పట్టణ మరియు పరిసర గ్రామాల కాపు విద్యావంతులకు విన్నపం. రేపు అనగా 2/2/2025న ఈ కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనందరికి కూడా ఆత్మీయులు, కూటమి కోసం అహర్నిశలో పనిచేసిన విద్యావంతులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం అయింది పెద్దలందరూ కలిసి. కాబట్టి మనందరం కూడా ఈ కాపు సామాజిక వర్గం తరఫున రాజా గారికి మద్దతు తెలపడానికి అతి సంఖ్యలో హాజరై ఈ సభని జయప్రదం చేద్దాం. మనందరం కూడా కూటమిలో ఎవరు ఏ అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా కూటమి అభ్యర్థులను గెలుపుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. దయచేసి సమయాభావం వలన పర్సనల్గా అందరినీ కూడా కలవలేని పరిస్థితుల్లో ఈ ప్రెస్ మీటే మనందరం కూడా కలిసామని చెప్పి భావించి మీరందరూ రేపు 10 గంటలకల్లా ఎన్జిఓ కళ్యాణ మండపానికి హాజరవ్వాలి.